ఖురాన్ చదవండి, ఆచరించండి, సందేశం ఇవ్వండి. ఖురాన్ కేవలం నమాజ్లో ఖిరాత్ చేయడానికి రాలే, ఖురాన్ సమాజాన్ని మార్చడానికి వచ్చింది. శైతాన్ని పడితే దాన్ని దూరం నెట్టివేయడానికి రాలే, మరి గృహ ప్రవేశాలు చదివితే మరి గర్భరాయి టైంలో చదవడానికి రాలే, మనిషి చనిపోతుంటే మరి చెవుల్లో సూర్య యాసిన్ చదవడానికి రాలే. మరి ఖురాన్ జీవితాలను మార్చడానికి వచ్చింది. మరి మృగంగా జీవిస్తున్న మనిషిని మనిషిగా మార్చడానికి వచ్చింది. నీ సృష్టికర్తను పరిచయం చేయడానికి వచ్చింది. మానవులంతా సమానమని చెప్పడానికి వచ్చింది. నీ జీవిత లక్ష్యం ఏంటో నిన్ను గుర్తు చేయడానికి వచ్చింది. ఆ లక్ష్యం దిశగా నువ్వు వెళ్ళకపోతే దేవుడికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, అక్కడ లెక్క తీసుకుంటాడు, అక్కడ ఎవరు తప్పించుకోలేడు అని చెప్పి భయపెట్టడానికి వచ్చింది. మంచి వారికి స్వర్గం ఉంది అని చెప్పి శుభవార్త చెప్పడానికి వచ్చింది. చెడ్డవారికి, దుర్మార్గులకి, దౌర్జన్యులకి ఇహంలోను పరంలోను కూడా మరి కఠినమైన శిక్ష ఉంది, అక్కడ నరకం ఉంది అని చెప్పడానికి వచ్చింది. జీవితం ఎంత సత్యమో మృత్యు కూడా అంత సత్యమే. ఎక్కడి నుంచి వచ్చేసామో తిరిగి మళ్ళీ అక్కడికే వెళ్లాల్సి ఉంది.